The rupee on Monday touched 71.75 to a dollar. The Indian rupee dropped to the lowest in more than 10 years. The rupee has been one of the worst performing currencies in the world, the worst in Asia. An all-time low of 83.14 against the US dollar on Wednesday. Where the rupee is headed for the worst year in 9 years. It's down by 10% in this year. This is the fifth straight year of decline that the rupee really seems to be posting in. The rupee is losing its sheen very fast, and this is going to be impacting the economy. We've already seen oil prices, petrol, diesel prices fueling. Well, within the Asian markets as well, rupee is the worst performing currency right now. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రూపీ అనేది కావాలి. అసలు మనం రోజు వాడే ఈ కరెన్సీ గురించి మనలో ఎవరికన్నా పూర్తిగా తెలుసా? తెలియదు. అసలు మన కరెన్సీ యొక్క చరిత్ర ఏంటి, అది అసలు ఎలా ఎవాల్వ్ అయింది, ఇప్పుడు డాలర్తో పోల్చుకున్నట్లయితే మన కరెన్సీ ఎందుకని ఫాలో అవుతుంది, ఇలా ఫాలో అవడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, అసలు ఈ రూపీని డాలర్తో ఎలా వాల్యూ చేస్తారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో మీకు సమాధానం చెప్తాను. మన నేలకి ఎంత గొప్ప చరిత్ర అయితే ఉన్నదో అదేవిధంగా మన కరెన్సీకి కూడా అంతే గొప్ప చరిత్ర ఉన్నది. ప్రాచీన కాలంలో మన వాళ్ళు బార్టర్ సిస్టమ్ని యూజ్ చేసేవాళ్ళు. బార్టర్ సిస్టమ్ అంటే ఒక వస్తువుకి మరో వస్తువుని ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా దగ్గర కేజీ ఆనియన్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర కేజీ టొమాటోస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నాకు కేజీ టొమాటోస్ కావాలి అండ్ మీకు కేజీ ఆనియన్స్ కావాలి. మన ఇద్దరం సింపుల్గా ఏం చేస్తామంటే ఈ రెండు వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఈ విధంగా అప్పట్లో ఒకరికి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కునేవారు. కేవలం వస్తువులనే కాదు, నేను మీకు ఏదైనా పని చేసి కూడా ఆ కేజీ టొమాటోలు కొనుక్కోవచ్చు. అయితే అలా మౌర్యాస్ ఎంపైర్ కాలంలోకి వచ్చినట్లయితే అరౌండ్ 300 BCE మనీ యొక్క ప్రస్తావన నెమ్మదిగా మొదలైంది. ఈ టైంలో ప్రీషియస్ మెటల్స్ని కరెన్సీ కింద యూజ్ చేసేవాళ్ళు. కానీ రూపీ యొక్క నిజమైన జర్నీ 16th సెంచరీ రూలర్ అయిన షేర్ షా సూరి అనే వ్యక్తి ద్వారానే మొదలైంది. 1540లో ఇతను 11.5 గ్రాముల యొక్క సిల్వర్ కాయిన్ ని ఇంట్రొడ్యూస్ చేసి దానికి రూపియా అనే పేరు పెట్టాడు. ఈ చరిత్రలో ఒక రెవల్యూషనరీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది గూడ్స్ ని ట్రేడ్ చేయడానికి ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ గా నిలిచింది. అలా తన ఎంపైర్ లో మొదలైన ఈ ఆలోచన చాలా రాష్ట్రాలకి విస్తరించింది. ఎంత అంటే తను చనిపోయిన తర్వాత కూడా ఈ ఐడియాని అందరూ ఫాలో అవడం మొదలు పెట్టారు. అలా తను మన కరెన్సీకి ఒక పునాదిని వేశాడు. అయితే ఇంతటి చరిత్ర కలిగిన మన కరెన్సీ ఇప్పుడు రోజు రోజుకి పతనం అవుతూ వస్తుంది. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే 2014లో $1 ఈజ్ ఈక్వల్స్ టు 58 రూపీస్గా ఉన్నట్టయితే 2024కి 83.5 రూపీస్తో ఆల్ టైమ్ హైలో ఉంది. అసలు ఎందుకు మన కరెన్సీ ఇలా డిప్రిషియేట్ అవుతుంది? దీనికి మొదటి కారణం వచ్చేసరికి ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ గురించి తెలుసుకునే దానికంటే ముందు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇంపోర్ట్స్ అంటే ఇతర దేశాల నుండి గూడ్స్ని మన దేశం కొనుక్కోవడం, అలాగే ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశంలో ఉన్న గూడ్స్ని ఇతర దేశాలు కొనుక్కోవడం. అయితే రెండిట్లో ట్రాన్సాక్షన్ కరెన్సీ డాలర్. అంటే మన కరెన్సీ నుండి ముందు డాలర్స్కి కన్వర్ట్ చేసి అప్పుడు మాత్రమే మనం గూడ్స్ని కొనగలం. అయితే ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ గురించి వస్తే ఒక దేశం యొక్క ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉంటే అది ట్రేడ్ డెఫిసిట్లో ఉందని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్గా 2023 to 2024లో మన ఇండియా యొక్క ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డేటా గురించి చూసుకుంటే మన కంట్రీ $854.8 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటే కేవలం $776.68 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసింది. సో మనం $78.12 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నామని చెప్పొచ్చు. ఇది రూపీ పడిపోవడానికి మొదటి కారణం. ఇంకా రెండవది చూసుకుంటే రైజింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినా కూడా మన కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతుంది. The rising oil prices after the recent OPEC Plus decision to cut food output is also weighing on the rupee, as India is the third largest food importer in the world. In oil prices, petrol, diesel prices fueling, import bill is going to shoot up because we import about 70% of our oil needs. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇండియా. ఇందాక చెప్పినట్లు ఇతర దేశాల నుండి మనం వస్తువుల్ని కొనాలంటే మనం డాలర్స్లోనే కొనాలి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే మనం మన రూపీస్ని డాలర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు మనం ముందు క్రూడ్ ఆయిల్ ఖర్చు చేసిన దానికన్నా కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది వచ్చేసరికి మన కరెన్సీ డిప్రిషియేట్ అవడానికి రెండో కారణం. ఇంకా మూడో కారణం వచ్చేసరికి క్యాపిటల్ అవుట్ఫ్లోస్ ఫ్రమ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అంటే ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన మనీని వెనక్కి తీసుకోవటం. అలా ఎందుకు అవుతుందంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు డాలర్స్ నుండి రూపీస్లోకి కన్వర్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు రూపీస్ నుండి డాలర్స్లోకి కన్వర్ట్ చేసి విత్డ్రా చేసుకుంటారు. ఈ విధంగా మనం మోర్ రూపీస్ అనేవి కోల్పోతున్నాం. సో దానివల్ల కూడా మన కరెన్సీ అనేది
డిప్రిషియేట్ అవుతుంది. ఈ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ వేరియస్ రీజన్స్ వల్ల అవుతాయి. ఎగ్జాంపుల్, వాళ్ళకి మన మార్కెట్స్ కంటే ఇతర దేశాల్లో మార్కెట్స్లో బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దొరికి ఉండొచ్చు, లేదా జియో పొలిటికల్ టెన్షన్స్ అవ్వచ్చు, లేదా గ్లోబల్ అన్సర్టెనిటీ అవ్వచ్చు. అయితే మన కరెన్సీ యొక్క వాల్యూ అనేది ఎలా డిసైడ్ చేయబడుతుంది? యాక్చువల్గా ఈ వాల్యూ అనేది ఒక సింగిల్ ఫ్యాక్టర్ పైన అయితే డిపెండ్ అయి ఉండదు. వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ డిమాండ్ అండ్ సప్లై, సెంట్రల్ బ్యాంక్ పాలసీస్, ఎకనామిక్ ఇండికేటర్స్, గ్లోబల్ కండిషన్, మార్కెట్ స్పెక్యులేషన్ వంటి ఎన్నో వాటిపై ఆధారపడి ఉంటుంది. వీటిలో మెయిన్గా చెప్పాలంటే సప్లై అండ్ డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. దీని గురించి మీరు వినే ఉంటారు. ఏదైనా ఒక వస్తువు సప్లై అనేది తక్కువ ఉండి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా సప్లై అనేది ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే దాని ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇలా సప్లై అండ్ డిమాండ్ ద్వారా ఒక వస్తువు యొక్క ప్రైస్ అనేది డిసైడ్ అవ్వబడుతుంది. అంటే ఎగ్జాంపుల్కి ఒక ఫ్యాక్టరీ ఉంది, అందులో ఒక 100 పెన్లు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క పెన్ కాస్ట్ వచ్చేసరికి 5 రూపీస్, కానీ ఆ పెన్ 200 మందికి కావాలి. అలాంటి సమయాల్లో ఈ పెన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడున్న డిమాండ్ వల్ల. అదేవిధంగా మన కరెన్సీ అయిన రూపీ కూడా. ఇతర దేశాలు మన కరెన్సీపై ఇంట్రెస్ట్ చూపిస్తే మన కరెన్సీ యొక్క డిమాండ్ పెరిగి ప్రైస్ కూడా పెరుగుతుంది. అలాగే ఇతర దేశాలు మన కరెన్సీపై ఇంట్రెస్ట్ చూపించకపోతే మన కరెన్సీ యొక్క ప్రైస్ డిప్రిషియేట్ అవుతుంది. ఇలా రూపీ యొక్క వాల్యూ డిప్రిషియేట్ అయితే మనకు వచ్చే నష్టాలు ఏంటి? దీనివల్ల వచ్చే నష్టాలు చెప్పుకుంటూ పోతే ఈ రోజు గడవదు. దీని ద్వారా ఇతర దేశాల నుండి తెచ్చుకునే వస్తువుల యొక్క ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. మనం రోజు వాడుకునే నిత్యావసర ఖర్చులు కూడా పెరిగిపోతాయి. పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయిన ల్యాప్టాప్, టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్ ఇలా ప్రతి ఒక్క వస్తువు కూడా పెరిగిపోతుంది. మనం ఫారెన్ వెళ్ళాలన్నా ట్రావెలింగ్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఫారెన్లో స్టడీస్ కాస్ట్ పెరిగిపోతాయి, ఎందుకంటే ఇక్కడ రూపీ పడిపోవడం వల్ల మనం అక్కడికి ఎంత డబ్బులు పంపించినా అక్కడికి చాలా తక్కువ డబ్బులే చేరుతాయి. ఎందుకు? మన రూపీ ప్రైస్ తక్కువ ఉండి డాలర్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల. ఇదే కాక మీరు ఫ్యూచర్ కోసం బ్యాంక్లో సేవ్ చేస్తున్న ప్రతి ఒక్క రూపాయి వాల్యూ కూడా పడిపోయినట్లే. ఇదంతా మనం నష్టపోతున్నామని తెలిసేలోపే జరిగిపోతుంది. ఇది ఇలా ఉంటే ఒక సామాన్యుడు ఎలా జీవితాన్ని గడపగలడు? అసలు గవర్నమెంట్ దీని గురించి ఏం చర్యలు తీసుకుంటుంది? పోనీ గవర్నమెంట్ అయినా దీనికోసం మాట్లాడుతుందా అంటే అసలు మాట్లాడదు. ప్రతి ఒక్కరు మన జీడిపి కోసం మాట్లాడతారు, కానీ మన కరెన్సీ కోసం పట్టించుకోరు. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మన రూపీ యొక్క వాల్యూ తెలియాలి. కాబట్టి వీలైనంత మందికి షేర్ చేయండి. దీనిపై మీ ఆలోచన ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి.